హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని లాస్ట్ 3 వీక్స్ గా చూస్తున్నాము. అందులో ఒకటి మనకు పల్మనరీ యాంజియో అనేది ఎలా చేయాలి, ఫిల్మింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూసాము. దాని తర్వాత మనము అనటామికల్ వేరియంట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ కేసు మీకు ప్రెజెంట్ చేశాము. ఎలా ఉంది, ఒక 3 కిడ్నీస్ ప్రెసెంట్ అని ఒక కేసు ని లైక్ అనటామికల్ వేరియంట్ ఎలా చూడొచ్చు సిటీ కేబుల్ అనేది మనం దాన్ని లాస్ట్ వీడియోలో చూపించాం. ఓకేనా? ఈ వారం మీ ముందుకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తుంది. అదేంటంటే సిటీ కాల్షియం స్కోరింగ్. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటున్నానంటే చాలా మందికి తెలియదు. ఇప్పట్లో మనకు జనరల్ గా ఒక పోగానే ప్రతి ఒక్కరు కాల్షియం స్కోరింగ్ చేయించుకుంటే హార్ట్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, చేయించుకుంటే మనకు ఒక సేఫ్ సైడ్ ఉండిపోతుంది అని. బట్ ఇది అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్ కాదు. ఎందుకంటే మనం డీల్ చేసే మొడాలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి, లైక్ ఎక్స్రే గానీ సిటీ స్కాన్ గానీ ఎలా ఉంటాయి, అన్ని రేడియేషన్ తో ఉన్నాయి ఎక్విప్మెంట్స్. కాబట్టి ఏం చేయాలి, అన్నెసెసరీ రేడియేషన్ అనేది హార్మ్ఫుల్ కూడా బాడీ. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ టెస్ట్ ఎవరికి అవసరం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ చేయించుకోవాలి. లేకుంటే ఏంటంటే మీకు ఈ రోజు మీరు జస్ట్ తెలుసుకుందామని కాల్షియం స్కోర్ చేయించుకుంటారు. రేపు మీకు నిజంగా అవసరం వస్తుంది, రేపు ఒక సిటీ చెస్ట్ చేయాల్సి వస్తుంది, లేదా రేపు ఒక సిటీ అబ్డామిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీ రేడియేషన్ డోస్ లెవెల్స్ అనేది పెరగడం వల్ల మీ బాడీకి హార్మ్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికి అవసరం అనేది మనం ఫస్ట్ చిన్న డిస్క్రిప్షన్ మనం చూద్దాం. ఇప్పుడు మనం సిటీ కాల్షియం స్కోర్ ఎవరు చేయించుకుంటాం, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి. ఫస్ట్ సిటీ కాల్షియం స్కోర్ అనేది ఎవరు చేయించుకోవాలంటే అట్లీస్ట్ మినిమం ఏజ్ ఆఫ్ అంటే 40 ఇయర్స్ తర్వాత, మినిమం కట్ ఆఫ్ 40 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళు రొటీన్ ఇయర్లీ హెల్త్ చెకప్ లో భాగంగా మీరు కాల్షియం స్కోర్ అనేది చేయించుకోవచ్చు. ఎందుకంటే యంగ్ ఏవైతే ఉంటారో మనకి యంగ్ జనరేషన్ లైక్ 20-30s యంగ్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బాడీ అనేది హెల్త్ గా ఉంటుంది. ఎప్పుడైతే కోరనరీస్ అంటే మనకు హార్ట్ కి అయితే బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయో అందులో కాల్షియం డిపాజిట్, ఎక్సెసివ్ కాల్షియం డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సప్లై అనేది ప్రాపర్ గా ఉండదు. అలా అబ్స్ట్రక్షన్ అవడం వల్ల మనకు చెస్ట్ పెయిన్ రావడం కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమైనా కాల్షియం డిపాజిట్ అనేది ఉన్నదా అని తెలుసుకోవడం గురించి మనం కాల్షియం స్కోర్ చెక్ చేసుకుంటాం. యూజువల్లీ అంటే మనకు యంగర్ జనరేషన్ మనకు బిలో 40 ఇయర్స్ వాళ్ళకైతే ఈ టెస్ట్ రొటీన్ చెకప్ లో చేయించుకునే అవసరం లేదు. అలా చేసుకోవడం వల్ల మన రేడియేషన్ ఎక్స్పోజ్ అవడం తప్పితే ఇంకేం ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళు 40 ఇయర్స్ ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళు దీన్ని చెక్ చేసుకోవాలి. రొటీన్ ఇయర్లీ హెల్త్ చెకప్ ప్రాసెస్ లో చెక్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి 3 months కి ఒకసారి 6 months కి ఒకసారి రెగ్యులర్ గా చెక్ చేసే టెస్ట్ కాదు. ఇయర్లీ వన్స్ మీరు రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా మీరు ఇది చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండవది, మీకు సింటమ్స్ అనేది ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. మీకు ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, సిమ్టమ్స్ అనేవి ప్రెసెంట్ అయితే అప్పుడు మీరు చేయించుకోవచ్చు. అంటే దాని తర్వాత మీకు బేసిక్ టెస్ట్ ఏముంటది, ఈసీజీ చేస్తారు. ఈసీజీ తర్వాత ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే 2D ఎకో చేస్తారు. ఇక్కడ మీకు ఏమైనా హార్ట్ సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందనేది తెలిస్తే అప్పుడు ఏంటంటే అది ఫ్యాట్ వల్ల వచ్చిన ఇబ్బందా లేకపోతే కాల్షియం ఏమైనా ఉందా హార్ట్ లో అని తెలుసుకోవడం గురించి మనం అప్పుడు ఇది కాల్షియం స్కోర్ చేస్తాం. వన్స్ ఇప్పుడు మీ హార్ట్ లో కాల్షియం స్కోర్ అనేది లేదనుకోండి, అప్పుడు మీకున్న ఇబ్బంది ఎటువంటిది ఉంటుంది, ఫ్యాట్, ఎక్సెసివ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ వల్ల వచ్చేది ఉందని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. లేదు కాల్షియం ఉందనుకోండి, దాని వల్ల ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముందని డిసైడ్ చేస్తారు. ఇలా సింటమేటిక్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పితే యంగర్ ఏజ్ లో నాన్ సింటమేటిక్ వాళ్ళు చేసుకోవద్దు. ఇలా మనం రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఓకేనా? ఈ కాల్షియం స్కోర్ ఉపయోగాలు ఏముంటాయి మనకి ఇప్పుడు. ఒకటి, ఎర్లీ స్టేజ్ లో కోరనరీ ఆర్టరీ డిసీజ్ సిఏడి, మనకు ఆర్టరీ డిసీజ్లు ఏమైనా ఉన్నాయా అనేది మనకు ఎర్లీగా తెలుసుకోవచ్చు. దట్స్ ఒకటి. రెండవది, సిమ్టమేటిక్ అంటున్నాం. ఎలాంటి సిమ్టమేటిక్, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా లైక్ ఆయాసం రావడం కానీ, లేకపోతే పెయిన్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ రేడియేటింగ్ కానీ, ఈసీజీ అబ్నార్మాలిటీస్ కానీ ఇటువంటి ఏమైనా కనిపించినప్పుడు డాక్టర్ అడ్వైజ్. అప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టుగా కాల్షియం ఒకటే ఉందా, ఒకటి ఆర్టరీ సప్లై ఎలా ఉంది అనేది మాకు అందులో తెలుస్తూ ఉంటుంది. అంటే అనామిలస్ అంటారు. అనామిలస్ ఆరిజిన్స్ అంటే రెగ్యులర్ గా ఉండేది, అనాటమీగా ఉండేది కాకుండా డిఫరెంట్ టైప్స్ కూడా వస్తాయి. అటువంటి వారిలో కూడా ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి కొన్ని సిమ్టమేటిక్ ఏదైనా కూడా సిమ్టమ్ ఉంటే తప్ప మీరు రొటీన్ కాల్షియం స్కోరింగ్ అనేది చేయించుకోవద్దు. లేదా మీ ఏవో 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నాము, మేము ఇయర్లీ చెకప్ చేయించుకుంటాము, మా హెల్త్ చెకప్ లో భాగంగా మేము ఇది చేస్తాము అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఇప్పుడు మన రేడియాలజీ టెక్నాలజీ పార్ట్ లోకి వద్దాం.
ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వస్తారు క్యాల్షియం స్కోరింగ్ గురించి. మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు ఏముండాలో మనం గమనించాలి. ఇది ప్లేన్ స్కాన్ అయినా కూడా ఇందులో మనం ఖచ్చితంగా కొన్ని టెక్నిక్స్ మనం అప్లై చేయాలి. లేకుంటే ఏంటంటే వారు వచ్చినారు మనం చేస్తాం కానీ అక్యురేట్ రిజల్ట్ కానీ ఆ క్లారిటీ కానీ మనం ఇవ్వలేము. కాబట్టి మనం ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పేషెంట్ రాగానే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రాగానే రొటీన్ మనం యాంజియోగ్రామ్ అయితే ఎలా చెక్ చేసుకుంటాం అలాగనే పేషెంట్ కి ఫస్ట్ హార్ట్ రేట్ ఎంత ఉందని మనం ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. హార్ట్ రేట్ చూడాలి. ఎందుకంటే హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, హార్ట్ మూవ్మెంట్ మనం కంట్రోల్ చేయలేము. అట్ ది సేమ్ టైం రెస్పిరేటరీ మూవ్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ రెండు మూవ్మెంట్స్ వల్ల మనకి ఏమవుతుంది, సరిగ్గా కనిపించదు. ఆ మూవ్మెంట్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి మనకు ఇమేజ్ అనేది క్లారిటీ ఉంటుంది, మూవ్మెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మన హార్ట్ రేట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. రొటీన్ హార్ట్ రేట్ 70 వరకు ఓకే. 70 ఇస్ ఐడియల్లీ నార్మల్ అనమాట. కాబట్టి 70 వరకు ఉంటే ఓకే, వెరీ గుడ్, మంచి క్వాలిటీ వస్తుంది. తర్వాత పేషెంట్ కి మనం సజెస్ట్ చేయాలి ఏమని, లైక్ హెయిర్ ఏమైనా చెస్ట్ రీజన్ లో ఉందా లేదా అంటే మనకి తెలుసుకోవాలి. ఒకవేళ ఉంటే ఈసీజీ లీడ్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఆ ఏరియాని క్లీన్ చేయమని మనం సజెస్ట్ చేయాలి. లేదా మనం అప్పుడు చేపించి మనం టేబుల్ మీద తీసుకోవాలి. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, మనం పేషెంట్ దగ్గర బిల్ తీసుకుంటాము, పేషెంట్ కి హార్ట్ రేట్ ఎలా చెక్ చేస్తాం అన్ని ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, పేషెంట్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్. హిస్టరీ కలెక్ట్ చేసేటప్పుడు జనరల్ గా హ్యాబిచువల్స్ ఎలాగా అడుగుతాము, దాంతో పాటుగా ఫ్యామిలీ హిస్టరీ అడగాలి. ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ స్ట్రోక్ ఎవరికైనా ఇంతకుముందు ఎవరికైనా ఉన్న ఫ్యామిలీ హిస్టరీ అనేది తీసుకోవాలి. అదొక మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, లైక్ కొంతమంది తెలియక వచ్చేస్తారు, అంటే అందరూ చేయించుకుంటున్నారు, మాకు కూడా ఏజ్ ఎక్కువ ఉంది, మేము కూడా క్యాన్సర్ స్కోర్ చేపిస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్టర్ పోస్ట్ సర్జరీస్ అంటే పోస్ట్ సిఏబిజీ కేసెస్ కానీ స్టంటింగ్ క్యాన్లు అయిన వాళ్ళు కానీ దీంట్లో అవసరం పడదు వాళ్ళకి. బికాస్ ఆఫ్ వాటికి మనం క్యాన్సర్ స్కోర్ చేయం, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటారు. కాబట్టి దాంట్లో ఎక్సెసివ్ డిపాజిట్ ఆటోమేటిక్ గా మనకు ఆ క్యాన్సర్ ఎగ్జాక్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు. అందుకనే పోస్ట్ సిఏబిజీ కేసులో అండ్ స్టంటింగ్ కేసులలో జనరల్ క్యాన్సర్ స్కోర్ చేయరు. ఇక్కడ ఒక క్వశ్చన్, వితౌట్ ఈసీజీ లీడ్స్ క్యాల్షియం స్కోర్ చేయొచ్చా చేయొద్దా? జనరల్ గా ఏంటంటే చాలా మంది ఈ మధ్య రొటీన్ గా రీసెంట్ గా స్టార్ట్ చేసారు, ఈసీజీ లీడ్స్ లేకుండానే క్యాల్షియం స్కోర్ చేస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల రాదు అని కాదు, ఈ మూవ్మెంట్స్ ని ఎలా కంట్రోల్ చేస్తారు, హార్ట్ రేట్ కానీ లేదా రెస్పిరేటరీ మూవ్మెంట్స్ కానీ మూవ్మెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తారు? నార్మల్ గా మనం బ్రీత్ తీసి ఆపడం వల్లనో లేకుంటే మన మిషన్ హయ్యర్ ఇన్ మొడాలిటీ ఉంటేనో కంట్రోల్ అవ్వదు. ఓకేనా? ఈ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ మనం కంట్రోల్ చేయడం గురించే ఈసీజీ గేటింగ్ టెక్నిక్ వాడతాం. వితౌట్ ఈసీజీ గేటింగ్ టెక్నిక్ వాడితే మనకు ఆ మూవ్మెంట్స్ కంట్రోల్ అవ్వవు. కాల్షియం ఒకవేళ ఉంటే మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఒకటే కాల్షియం 2 ఇమేజ్ లో కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, 2 times క్యాలిక్యులేట్ చేస్తాము, కాల్షియం స్కోర్ హై వస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే అంత ఉండదు అక్కడ. సో ఈ మిస్టేక్ మనం చేయొద్దు. ఎప్పుడైనా కానీ వితౌట్ ఈసీజీ గేటింగ్ కోరినల్ కాల్షియం స్కోర్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు మనం పేషెంట్ తీసుకున్నాం, వాళ్ళకి షేర్ చేయించినాను, ఈసీజీ లిస్ట్ కనెక్ట్ చేసుకున్నాము, మనకు మానిటరింగ్ గేటింగ్ నడుస్తూ ఉంటది. ఇక్కడ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏముంటుంది, ఖచ్చితంగా పేషెంట్ మనం బ్రీత్ హోల్డ్ టెక్నిక్ చెప్పాలి. బ్రీతింగ్ తీసుకొని ఆపమని చెప్పాలి. అలా ఎలా హోల్డ్ చేస్తున్నారో మనం గమనించుకోవాలి. యాజ్ యూజువల్ మన మిషన్ లో లైక్ మన 64 స్లైడ్స్ 128 256 మన దగ్గర ఉన్న మిషన్ ప్రకారంగా ఎన్ని సెకండ్స్ అనేది స్కాన్ టైం అవుతుంది మనం గమనించుకొని అంతసేపు పేషెంట్ హోల్డ్ అప్ చేయగలుగుతారా లేదా అనేది మనం చూసుకోవాలి. లేదా పేషెంట్ హోల్డ్ చేయలేకపోతే దానికి తగ్గట్టుగా మన పిచ్ గానీ రొటేషన్ స్పీడ్స్ గానీ చేంజ్ చేసుకుని అన్ని సెకండ్స్ అడ్జస్ట్ చేసుకుని స్కాన్ మనం చేయాలి. కానీ ఈసీజీ గేటింగ్ లేకుండా చేస్తే తొందరగా స్కాన్ అవుతుంది కానీ క్లారిటీ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా పేషెంట్ థ్రెషోల్డ్ మ్యాచ్ అవ్వట్లని నాన్ ఈసీజీ గేటెడ్ లో చేయొద్దు, ఈసీజీ గేటెడ్ లోనే చేయాలి. మనం టెక్నిక్ అడ్జస్ట్ చేసి చేయాలి, దానివల్ల మనకు క్లారిటీ అనేది వస్తుంది. స్కాన్ పారామీటర్ ఎలా తీసుకోవాలి, రొటీన్ ఒక టోపోగ్రామ్ తీసుకుంటాము. టోపోగ్రామ్ ఎలా తీసుకోవాలి, మనకి ఎక్కడ క్లావికల్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు డయాఫ్రామ్ వరకు వస్తే సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ 250 mm అంటే 25 సెంటీమీటర్ ఏరియా కవర్ చేస్తే చాలు. మనకి హెవీ రేడియేషన్ మనం అప్లై చేసే అవసరం లేదు. ఒక టోపోగ్రామ్ తీసుకుంటాము. టోపోగ్రామ్ తీసుకున్న తర్వాత మనం స్కాన్ పారామీటర్స్ అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. మనం కోరనరీ ఆర్టరీలో ఉండే
వెజల్స్ లో ఉండే కాల్షియం మాత్రమే కౌంట్ చేస్తాం కాబట్టి మనం స్టార్టింగ్ లొకేషన్ ఎక్కడ పెట్టాలి అంటే, ఇప్పుడు మనం టోపో తీసుకున్నాం. ఫస్ట్ గా పేషెంట్ పడుకోబెట్టిన టోపో తీసుకున్నాము. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈసీజీ లీడ్స్ లేవు, చూసారు కదా. ఓకే, ఉంటే ఎలా వస్తుంది, ఈసీజీ లీడ్స్ లేకుంటే ఎలా వస్తుందని నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ప్లానింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం టోపో తీసుకున్నాము. ఇప్పుడు ఈ టోపో మీద మనం ఇంకా ప్లేన్ స్టడీ చేస్తున్నాం. ఈ టోపో మీద ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, కాల్షియం స్కోరింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని ఒకటి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఇది చూడండి ట్రేకియా బైఫర్కేట్ అవుతుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ నుంచి స్కాన్ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఎండ్ పాయింట్ ఎక్కడ, ఇక్కడ చూడండి హార్ట్ షాడో ఇక్కడ దాకా కనిపిస్తుంది మనకి. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తాం, 1 ఇంచ్ ఇక్కడ కింద వరకు అంటే ఇక్కడ వరకు మనం ఎండ్ పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు స్కాన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అలాగే ఎఫ్ఓవి కూడా సెట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఎఫ్ఓవి ఎక్కువగా తీసుకోవద్దు. ఇమేజ్ క్లారిటీ పెరగాలంటే ఎఫ్ఓవి అనేది మనం ఎంత అవసరం అంత ఎఫ్ఓవి కవర్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఎండింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం, అయిపోయింది. సైడ్ లో ఎలా అంటే ఇక్కడ హార్ట్ ఉంది కదా, అంటే ఒక 1 ఇంచ్ ఈ పల్లంగా ఉండగా ఇక్కడ ఇది స్టార్ట్ పాయింట్ అంటే మీ ఎఫ్ఓవి మన బాక్స్ వస్తుంది కదా, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎండింగ్ ఇక్కడ బార్డర్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని మనం ప్లాన్ చేసి మనం క్యాల్సియం స్కోర్ చేయాలి. చూడండి ఎలా ప్లాన్ చేసుకున్నాం బాక్స్ అనేది. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వస్తుంది హార్జెంటల్ లైన్, అండ్ ఇది బార్డర్ 1 సెంటీమీటర్ 1 ఇంచ్ ఇక్కడికి. సో ఇలా ఇది ఇక్కడ లోయర్ బార్డర్ ఉంది కాబట్టి 1 ఇంచ్ కిందకి, ఇక్కడ నుంచి ఇలా సైడ్ 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇలా బాక్స్ మనకు ప్లాన్ చేసుకొని ఇదే ఏరియాని మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అనేది వస్తుంది. కరెక్ట్ గా మనకు ఆర్టరీస్ అనేది కరెక్ట్ గా కనిపిస్తాయి. కాల్షియం ఎగ్జాక్ట్లీ మనకు లొకేట్ చేయగలుగుతాం. ఇది కాకపోతే మీరు గమనించుంటారు, ఈ టోపో చూసారు కదా, దిస్ ఈజ్ నాన్ ఈసీజీ గేటెడ్ ఇమేజ్. కాబట్టి దీని ఇమేజ్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీరు చూస్తారు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇప్పుడు చూద్దాము. వితౌట్ ఈసీజీ గేటింగ్ కి విత్ ఈసీజీ గేటింగ్ డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అంటే మనం ఎలా కంట్రోల్ చేస్తారని ఇప్పుడు చూద్దాము. సి హియర్, దిస్ ఈజ్ ద, చూడండి ఎక్కడ గేటింగ్ లేదు, వైర్స్ కనెక్షన్ లేదు, ఈసీజీ గేటింగ్ ఏం పెట్టలేదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టి దీన్ని స్కాన్ చేస్తున్నారు. ఇమేజెస్ ఎలా వస్తున్నాయో చూడండి. ఓకే, స్టార్టింగ్ ఇక్కడ నుంచి చెప్పాను కదా, కరీనా బైఫర్కేషన్ దగ్గర స్టార్ట్ చేస్తున్నారు, అసెండింగ్ మిడ్ నుంచి ఇక్కడ నుంచి చూడండి. ఓకే, ఈ మూమెంట్స్ అనేది చూస్తున్నారా, ఇప్పుడు కాల్షియం ఉంది ఇక్కడ, కానీ సి ద మూమెంట్ ఈస్ కనబడుతుందా, బ్లర్ అవుతుంది. మూవ్ చేస్తున్న మీరు చూడండి, ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ చూసారు కదా, దర్ ఇస్ నో క్లారిటీ. ఇక్కడ చూడండి వెజల్ మొత్తం బ్లర్ అయిపోయింది, మూమెంట్ అయిపోయింది. ఇది చూసారు కదా, ఇక్కడ చూడండి ఈ మూమెంట్ హార్ట్ మూమెంట్ వల్ల అలా వస్తుంది. ఈ మూమెంట్ ని చూడండి ఎక్కడ కూడా క్లారిటీ లేదు, వెరీ స్పీడ్ పిఎల్విబి. ఓకే, ద మూమెంట్ మొత్తం మూమెంట్ డామినేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఈసీజీ గేటింగ్ లేకపోవడం వల్ల ఇలా వస్తుంది. దీనివల్ల ఏమైతుంది, ఏది ఎక్కడ వెజల్ లో ఉంది, వెజల్ బయట ఉందా, మనకి ఇదేం కనిపించదు, ఇదంతా డామినేటింగ్ అంతా ఈసీజీ గేటింగ్ లేకపోవడం వల్ల ఇది ఇలా వస్తుంది. సో అందుకనే మనం ప్రతి ఈ కేసెస్ కాల్షియం స్కోర్ కంపల్సరీ ఈసీజీ గేటింగ్ లోనే చేయాలి. వితౌట్ ఈసీజీ గేటింగ్ చేయడం వల్ల ఏమైతే ఈ మూవ్మెంట్స్ మనం కంట్రోల్ చేయలేము. అది ఈసీజీ గేటింగ్ వల్ల స్పాషియల్ రెజల్యూషన్, టెంపరల్ రెజల్యూషన్ అప్లై అయ్యి మనకేమవుతుందంటే హార్ట్ మూవ్మెంట్ కానీ ఈ లంగ్ ఒక మూవ్మెంట్ కానీ కంట్రోల్ చేస్తాయి అనమాట. ఇది ఈసీజీ గేటెడ్ లో మాత్రమే పాసిబుల్. ఓకే, ఇప్పుడు మనము ఈసీజీ గేటెడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూడండి, ఈ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, దిస్ ఇస్ వీఆర్ కనెక్టింగ్ ద ఈసీజీ లైన్స్. ఇక్కడ లాటరల్ లో వీళ్ళు చూడండి, ఇక్కడ దిస్ ఇస్ మనం ఆల్రెడీ ఈసీజీ గేట్ కనెక్ట్ చేసాము ప్లానింగ్ కోసం. ఇప్పుడు ఇలా ఈసీజీ గేట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇమేజ్ క్లారిటీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. చూడండి, ఇప్పుడు ఈసీజీ గేట్ ఎట్లా చేస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది ఇమేజ్ క్లారిటీ. మీకు ఎంత డిఫరెన్సియేషన్ వస్తుందో మీరే గమనించండి. ఇప్పుడు చూడండి, దెర్ ఈస్ నో మూవ్మెంట్, ఎంత క్లియర్ కంట్రోల్ ఉందో కనిపిస్తుంది కదా. అయోటా ఇస్ వెరీ క్లియర్ అండ్ మీకు రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఏం కనిపించట్లేవు. నేను స్క్రోల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎల్ఎంసీఏ అంటే లెఫ్ట్ మెయిన్ కార్నర్ ఆర్టరీ వచ్చింది. ఇంకో కాల్షియం కనబడుతుంది, ఇక్కడ కాల్షియం ఉంది. ఇది చూడండి, నో డిస్టర్బెన్స్ విజువలైజేషన్ లో. ఇది చూడండి క్లియర్ కట్, వాల్ మధ్యలో ఉందా, బార్డర్ లో ఉందా, ఎలా ఉందో క్లియర్ కనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇది చూసినా కదా, ఆ బ్లర్నెస్ అనేది లేదు. చూడండి, ఇందులో కాల్షియం మీకు కనిపిస్తా ఉంది, ఆల్ ఆర్టరీస్. ఇది ఆర్సీ రైట్ కార్నరీ ఆర్టరీ, చూసారు కదా, నో బ్లర్నెస్. ఓకేనా, ఎక్కడ మీకు ఇమేజ్ బ్లర్ అవ్వట్లేదు. ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా వస్తుందో చూడండి ఇమేజ్. ఓకే, చూడండి, ఇట్స్ వెరీ క్లియర్.
చూశారు కదా మన కోటన్ క్యాల్షియం స్కోర్ వీడియో. కంక్లూజన్ ఏంటంటే, మనం టెస్ట్ అంటే యాజ్ ఎ టెక్నాలజిస్ట్ పార్ట్ లోనే మాట్లాడుతున్నాము. మనం టెస్ట్ చేసేటప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, టెస్ట్ అవసరం ఉన్నది, ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలి. పేషెంట్ కు మనము మాక్సిమం మనం ఇవ్వగలిసిన గుడ్ రిజల్ట్, మన సైడ్ నుంచి మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ పెట్టాలి. మనం ఇవ్వాల్సిన గుడ్ రిజల్ట్ అండ్ ఇమేజ్ షోయింగ్ లోనే మన రిజల్ట్స్ ఉపయోగలుగుతాం. సో మినిమం బేసిక్ టెక్నిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఎప్పుడు మిస్ చేయొద్దు. ఖచ్చితంగా మనం వాటిని ఫాలో చేసి చేయడం వల్ల గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ మనం ఇవ్వగలుగుతాము. అక్యురేట్ రిజల్ట్స్ అనేది డాక్టర్ కూడా ఇవ్వగలుగుతారు. పేషెంట్ దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకైనా క్లారిఫై కావాలనుకున్నా మీరు కామెంట్ రూపంలో మీరు పెట్టండి, నేను మీకు దానికి సమాధానం చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్.